ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా చీపురుపల్లి పర్యటనకు సర్వం సిద్దమైంది. చీపురుపల్లి మండలం రాయివలస పంచాయతీ పరిధిలోని పైలపేట గ్రామం శ్రీ కనక మహాలక్ష్మి ఫ్రూట్ గార్డెన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పర్యవేక్షణలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రామ్ మలిక్ నాయుడు ఈ పర్యటన వివరాలు వెల్లడించారు. రేపు ఉదయం 11:05 పైలపేట చేరుకోనున్న ముఖ్యమంత్రి అక్కడ లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కూటమి నాయకులు కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో చీపురుపల్లి నియోజకవర్గంలోని 4 మండలాల కూటమి నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. రేపు ఫిబ్రవరి 28వ తేదీన పెన్షన్ కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు చీపురుపల్లి నియోజకవర్గానికి రాబోతున్నారు. రాయవలస పంచాయతీలో పైలపేట గ్రామంలో ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. దానికి సంబంధించి ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిలో పూర్తవుతున్నాయి. రాయవలస పంచాయతీలో మనకి ప్రజావేదిక ఉంటుంది, అలాగే క్యాడర్ మీటింగ్ కూడా అక్కడ జరుగుద్ది. చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీటింగ్ అనేది కూడా అక్కడే జరుగుద్ది. ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సార్ పొద్దున్న 11:05 చీపురుపల్లి చేరుకుంటారు. 9:30కి ఆయన విజయవాడలో టేక్ ఆఫ్ అవుతారు. పొద్దున్న 11 గంటలకి హెలికాప్టర్ ఇదే ప్రాంతంలో 11:05 ఆయన ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిన తర్వాత ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళందరినీ అక్కడ హెలీప్యాడ్ దగ్గర కలవడం జరుగుద్ది. హెలీప్యాడ్ దగ్గర వాళ్ళందరినీ కలిసి వాళ్ళ దగ్గర ఏవైనా అర్జీలు ఉంటే అవన్నీ తీసుకొని వాళ్ళతో కాసేపు మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ప్రజావేదికకి వెళ్తారు ముఖ్యమంత్రి గారు. ప్రజావేదికకి వెళ్ళిన తర్వాత ప్రజావేదికలో ప్రజలతో మాట్లాడి అలాగే ఏదైతే పెన్షన్ కార్యక్రమం గురించి ఆ ప్రజావేదికలో తెలపడం జరుగుద్ది. ఆ ప్రజావేదిక అయిపోయిన తర్వాత ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో బెనిఫిషరీస్ పైలపేటలో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుద్ది. అక్కడ ముఖ్యమంత్రి గారు స్వయంగా పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది, వాళ్ళతో ముచ్చటించడం జరుగుద్ది. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి వచ్చి భోజనం చేసుకొని భోజనం అయిన తర్వాత పార్టీ క్యాడర్ మీటింగ్ అనేది జరుగుద్ది. ఇవన్నీ పూర్తయ్యాక సాయంత్రం 4:10 మళ్ళా ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే హెలీప్యాడ్ ద్వారా ఆయన హెలికాప్టర్లో మళ్ళీ విజయవాడ ప్రయాణం అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి రాయవలస ప్రజలకి అలాగే చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులకు కూటమి నాయకులకు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.